హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. వెల్కమ్ టు మై ఛానల్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. టెంపుల్స్ జర్నీ లైఫ్ అండి. సో వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. నా యొక్క ఛానల్కి సుస్వాగతం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసేటప్పుడైనా అట్లీస్ట్ ముందుగా ఫస్ట్ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, అదేవిధంగా ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో నా ఛానల్లోని వీడియోస్ అందరూ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను కోరుకునేది ఏంటంటే రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసినట్టు ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియోస్ చాలా చక్కగా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. నేను మీ దగ్గర నుంచి కోరుకునే సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మల్లవరం అంటే మల్లవరము అంటే మార్గం మన తాలూరు నుంచి ఒంగోలుకి వెళ్ళేటప్పుడు మద్దిపాడు మండలం యువతలే వస్తుంది మల్లవరంలో డ్యామ్ కూడా ఉంటుంది. సో మల్లవరం ఫేమస్ వచ్చేసి డ్యాము ప్లస్ దాంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం చాలా అద్భుతంగా ఉంటుంది. పద్మావతి అమ్మవారి టెంపుల్ అక్కడే ఉంటుంది, గణపతి దేవాలయం కూడా ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం కూడా అద్భుతంగా ఉంటుంది, చక్కటి దర్శనం. సో మీరు తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా మల్లవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శించండి. స్వామివారి యొక్క అనుగ్రహంని, కృపా కటాక్షణ పొందండి. సో తీర్థప్రసాదాలు తీసుకోండి. సో ఓన్లీ దర్శన టైంలో మాత్రమే మీరు వెళ్ళండి, లేకపోతే బయట నుంచి మీరు దండం పెట్టుకొని దర్శనం చేసుకుని వెళ్ళచ్చు. సో దర్శన టైమ్స్ మార్నింగ్ ఉంటాయి, 12 o'clock లోపలికి వచ్చేస్తారు. మళ్ళీ సాయంత్రం 6 తర్వాత స్టార్ట్ చేస్తారు. తప్పకుండా మీరు దర్శన టైంలో మాత్రమే మీరు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఎల్లవెల్ల. సో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లవెల్ల మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. సో నా ఛానల్ తరఫున మీకు సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ మీరు ఇచ్చేదంటే గొప్ప సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి మల్లవరం డ్యామ్ అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది సందర్శకులు, విజిటర్స్ ఇక్కడికి వస్తూనే ఉంటారు. చూడొచ్చు మీరు, ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా కొద్దిగా రిపేర్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ చూడొచ్చు. కొన్ని సిస్టమ్స్ వచ్చేసి ఆడ మిషనరీస్లో పెద్ద పెద్ద ఐరన్ మొత్తం మోల్డింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, మొత్తం లిఫ్ట్ అయ్యింది. ఐరన్ లిఫ్టింగ్ బాక్సెస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఐరన్ ఇవన్నీ వీళ్ళు ఆల్టరేషన్ కానీ లేకపోతే కొత్తగా కానీ ఫిట్ చేస్తున్నారు. చూడొచ్చు మీరు అన్ని చోట్ల. సో చక్కగా అద్భుతంగా పెయింటింగ్ చేస్తున్నారు. సో మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క మల్లవరం డ్యామ్కి రండి. సో వాటర్ లెవెల్ వచ్చి ప్రజెంట్ లో లెవెల్ ఉంది, తక్కువ కింది వరకు ఉంది. సో మీరు కిందికి దిగచ్చు, అక్కడికి కిందికి దిగేసేసి వెళ్ళి బాగా ఆడ నెలలో కూడా కొద్దిగా లైట్గా వచ్చే ఇబ్బంది లేదు. సో కొద్దిగా జాగ్రత్త తీసుకొని పిల్లలు వెళ్ళినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనండి, తప్పకుండా దర్శించుకోండి. సో వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. అదే పక్కన బయట పక్క పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వీలైతే ఇక్కడ ప్రతి నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రతి మధ్యాహ్నం పూట భోజన మహాప్రసాదాలు ఉంటాయి. సో తప్పకుండా తీసుకోండి. ఇది వచ్చేసి ఇక్కడ డ్యామ్ దగ్గర భారతమాత విగ్రహం ఉంది. కరెక్ట్, భారతమాత సరే కనిపించట్లేదు. సో లైటింగ్లో చూడొచ్చు మీరు, భారతమాత కదండి. సో ఫోకస్లో ఏం తెలియట్లేదు. ఓకే, సో మీరు సైడ్ నుంచి చూడొచ్చు. సో ఇక్కడంతా మొత్తం లాస్ట్కి వచ్చాను, ఎండింగ్ ఈ యొక్క డ్యామ్ చివరి వరకు వచ్చాను. సో మోడల్ రూమ్ అది. సో ఇప్పుడు చూడొచ్చు భారతమాత క్లారిటీ, ఇప్పుడు క్లారిటీ కనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా ఇక్కడ రండి, విజిట్ చేయండి, సందర్శించండి, ఎంజాయ్ చేయండి. దాంతోపాటు భగవంతుని యొక్క కృప, ఓం నమో వెంకటేశాయ, భగవంతుని కృప తప్పకుండా అందరికీ ఉండాలనుకుంటున్నాను. సో భగవంతుని ఆశీర్వాదం తీసుకోండి. సో కోరికలు మాత్రం కోరద్దు, ఓన్లీ సెలవు మాత్రం పొందండి. ఇప్పుడు భగవంతుడు మనకు అన్ని కల్పిస్తాడు, అన్ని నేర్పిస్తాడు. సో అన్ని శుభం కలుగుతుంది, విజయం మాత్రం మన వెంటే ఉంటుంది. విజయం. హరే కృష్ణ హరే రామ రామ హరే జై శ్రీకృష్ణ. ఓం నమో వెంకటేశాయ. చూడండి వాటర్ లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ వాటర్ ఎక్కువ. ఒక బోట్ కూడా వెళ్తుంది కనిపించట్లేదు. చూపిస్తాను బోట్. చూడొచ్చు, లిఫ్ట్ కూడా క్లోజ్ అయ్యి కిందకి వచ్చేసింది మొత్తం సెటప్. ఇలాంటి ఈ సెటప్ బాక్స్ ఇక్కడ రిపేర్ చేస్తారు. సో ఏదైతే ఈ బాక్స్ లిఫ్టింగ్ బాక్సెస్ సరిగా లేవు, సో రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు మీరు. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ కందుల ఓబులెడ్డి గారు. సో వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ చాలా చక్కగా సెట్ చేశారు. సో కందుల ఓబులెడ్డి గారు స్వాతంత్ర సమరయోధుడు, ఎక్స్ క్యాబినెట్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి. సో ఇలాంటివన్నీ చాలా చక్కగా అద్భుతంగా ఇలాంటి ప్రాజెక్టు దగ్గర ఈ గోడలకి చాలా చక్కగా ఇలాంటి సమరయోధుల గురించి చెప్తారు. చూడండి, టంగుటూరు ప్రకాశం పంతులు గారు స్వాతంత్ర సమరయోధులు. సో అత్యద్భుతంగా ఉందండి. సో చాలా బాగా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి డ్యామ్ గోడలకి వాళ్ళ యొక్క పేర్లు, గొప్పవాళ్ళు, మహానుభావులు చాలా చక్కగా పెయింటింగ్ రూపంలో అందించారు. చూడొచ్చు, ఇటువంటి లిఫ్టింగ్ ఆపరేటింగ్
సో ఇట్లా పైకి చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో మీరు కూడా వచ్చి చూడండి. సో వాటర్ ఉన్నాయి కానీ చాలా లో లెవెల్, మరి ఎక్కువ ఫుల్గా పైకి ఏం రావట్లేదు. సో ఇక్కడ చూడొచ్చు రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు స్వామి వివేకానంద. చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా సాయంత్రం పూట కానీ ఏ టైంలో వచ్చినా అద్భుతంగా చాలా చల్లటి గాలి వస్తుంది. రండి అందరూ చూడండి. సో ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఇక్కడ క్షిపణి శాస్త్రవేత్త కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు కూడా మహానుభావులు ఇక పెయింటింగ్ వేసేసి ఇక్కడ అందరికీ తెలియజేయడానికి చాలా కృషి చేస్తున్నారు. సో ఇటువంటి వాటిని అసలు ఈ బ్రిడ్జ్కి ఇటువంటి ప్రముఖ ఇంజనీర్, సో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్న చూడండి, ప్రముఖ ఇంజనీర్. ఇటువంటి ఇంజనీర్ ఇంతవరకు దేశంలో ఎవరు పుట్టలేదంటున్నారు. అంటే అంత జ్ఞాని, మహాజ్ఞాని. ఇంజనీర్లో చాలా ఫుల్ పవర్, ఫుల్ నాలెడ్జ్. సో ఇటువంటి ఇంజనీర్స్ ఇంకా పట్టలేదు. సో అటువంటి ఆ కాలంలో అటువంటి బ్రిడ్జ్లు బాగా చాలా చక్కగా కట్టేవాళ్ళు. సో ప్రముఖ ఇంజనీర్ అంటే శ్రీ మోక్షగుండం కథలు ఉంటాయి చాలా, మీరు చూడొచ్చు. గొప్ప ఇంజనీరు. సో సార్ సివి రామన్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. చూడొచ్చు, నోబెల్ బహుమతి గ్రహీత. సో మనం ఫిజిక్స్లో చూస్తుంటాం, సైన్స్లో చూస్తుంటాం. చూడండి వాటర్ వస్తుంటాం, సైడ్ నుంచి వస్తుంటాం. పైన లిఫ్టింగ్ ఆపరేటర్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, కల్పనా చావ్లా అంతరిక్ష యానంలో తొలి భారతీయ మహిళా వ్యోమగామి. సో కల్పనా చావ్లా ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ స్పేస్. అంతరిక్ష యానంలో తొలి భారతీయ మహిళా వ్యోమగామి. సో ఇటువంటి వాళ్ళు మనకు చాలా స్ఫూర్తినిస్తారు. సో అందులో ఇలాంటి వన్ ఎక్స్పెక్ట్ చేసి కొత్త విషయాలు మనం కనుక్కోవడం కానీ, ముందుకెళ్ళడం కానీ, సాధించడం కానీ ఉంటుంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణం. సో అట్లా చూడండి, అక్కడ వచ్చేసి బోర్డు చూడండి, బోర్డు కనిపించింది. బోర్డు చేపలు పడుతున్నాడు అక్కడ. ఓకే, వెరీ గుడ్. అక్కడ చేపలు పడుతున్నాడు చూడండి. ఓకే, సో అలాగే ఇక్కడ చూస్తే మదర్ తెరీసా, భారతరత్న, నోబెల్ శాంతి బహుమతి. సో వాళ్ళు గొప్ప మహానుభావులు నుంచి చరిత్రలో, సైన్స్లో కానీ, సోషల్లో కానీ ఉంటారు. ఇటువంటి వాళ్ళ గురించి మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సో మహాత్మా గాంధీ అసలు ఫస్ట్ పర్సన్, స్వాతంత్ర సమరయోధుడు, జాతిపిత. ప్రతి ఒక్క గాంధీ మన కరెన్సీ నోట్ మీద ఉంటారు. గాంధీ తాత, ఇంకా మహాత్మా గాంధీజీ. సో అద్భుతం అంటే చాలా. ఇటువంటి వాళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటుండాలి, అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి. సో మనం భగవంతుని మాత్రం మర్చిపోవద్దు. భగవన్ నామస్మరణ మాత్రం నిత్యం మనం చేస్తుండాలి. ఎల్లప్రగడ సుబ్బారావు వైద్య శాస్త్రవేత్త అండి, ఎల్లప్రగడ సుబ్బారావు. సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిష్ సైన్యాధికారి, నీటి కొరతల ఇంజనీర్ అండి, చాలా గ్రేట్ పర్సన్. సో చూడవచ్చు, సర్ ఆర్థర్ కాటన్. ఇక్కడ మనం పాలకొల్లు కూడా సర్ ఆర్థర్ కాటన్ ఒక పెద్ద ఆయన గుర్రం మీద ఉన్నటువంటి ఒక విగ్రహం కూడా చూశాను నేను. సో అటువంటి వాళ్ళు మంచి ఇండియాకి వచ్చి బాగా చక్కగా ఇలాంటి వాటిలో పాల్గొంటారు. మంచి శాస్త్రవేత్త అనుకుంటారు సర్ ఆర్థర్ కాటన్. సో దాని గురించి కానీ పూర్తి వివరాలు నాకు తెలియదు. సో తెలుసుకుని మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రవేత్త, మ్యాథమెటిక్స్ గ్రేట్ సైంటిస్ట్ శ్రీనివాస రామానుజన్. మనం వినే ఉంటాం, మన యొక్క మ్యాథమెటిక్స్లో ఉంటారు. సో గ్రేట్ మ్యాథమెటిషియన్, గ్రేట్ సైంటిస్ట్. ఇటువంటి వాటిలో మనం సైంటిస్టులు కూడా మనం గుర్తు చేసుకోవాలి ఆ విషయం.